హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే నవంబర్లో టూర్కి వెళ్ళామండి. ఇదైతే స్పెయిన్ టూర్ 7 nights 8 days. ఇది మొత్తం క్రూజ్లో అనమాట. ఈ టూరు బార్సిలోనియా. మేమైతే ఇక్కడికి వచ్చేసాం బార్సిలోనియా. అండ్ ఈ టర్మినల్ నుంచి అయితే మనం ఇప్పుడు క్రూజ్కి అయితే ఎంటర్ అవ్వాలి. సేమ్ మన ఎయిర్పోర్ట్లో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో చెక్ ఇన్ అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇదే మా 14th floor క్రూజ్ అనమాట. మాకైతే 7th floorలో రూము అండ్ 14th floorలో లంచ్ ఉంటుంది. చూసారా ఎంత పెద్ద క్రూజ్. ఇందులోనే అన్నీ ఉంటాయండి, స్విమ్మింగ్ పూల్ అన్నీ. క్రూజ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇందులోనే స్విమ్మింగ్ పూల్, ఇందులోనే అన్ని ప్లే ఏరియా కిడ్స్కి అండ్ షోస్. ఇది సెలబ్రిటీ క్రూజ్ అనమాట మాదైతే. ఎంత బాగుందంటే ఆసమ్ అండి. ఈ క్రూజ్ అనే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది అయితే ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది. మేమైతే స్పెయిన్ టు ఇటాలీ, ఇటాలీ టు ఫ్రాన్స్, అలా ఈ జర్నీ అనేది సాగింది. 7 nights 8 days. ఇక్కడైతే చెక్ ఇన్ ఉంటుంది. ఇదే మా క్రూజ్లో ఉన్న రూమ్. చార్విక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, వాడికి నచ్చిందంట. ఇది బెడ్ ఆ రూమ్లో ఉన్నది. ఇదైతే బాల్కనీ ఏరియా అండ్ ఇది అయితే వాష్రూమ్. ఇందులోనే టీవీ. ఎంత బాగుందంటే నీట్ హైజెనిక్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళిచ్చే కంఫర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడైతే మీకు బాల్కనీ చూపిస్తున్న వ్యూ. మన క్రూజ్ నుంచి బయటికి మొత్తం ఓషనే అండి. మనకి మనుషులు ఎక్కడ కనిపించరు. మనం ఎందుకంటే ఇది మెడిటరేనియన్ సీ కాబట్టి ట్రావెల్ అయితేనే ఉంటామన్నమాట డే అండ్ నైట్. మన ఫుడ్ అంతా మనకి ఈ క్రూజ్లోనే అనమాట. ఇదైతే చాలా పెద్ద క్రూజ్. ఇది ఓపెన్ చేసా చూడండి డోర్. ఈ అవుట్ సైడ్ వ్యూ అయితే చూడండి ఒకసారి. మేము రూమ్ చెక్ ఇన్ కాగానే ఇలా చూసాము, చాలా నచ్చేసింది వీడికైతే. అండ్ చూడండి ఒకసారి చుట్టుముట్టు. ఇంకా క్రూజ్ స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాకముందుకే నేనైతే ఇట్లా వీడియో తీశాను. అండ్ స్టార్ట్ అయ్యాకైతే ఆసమ్ ఉంటుంది. ఇలా సేఫ్టీ మెజర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇందులో బుక్ చేసుకోవడానికైతే 6 months ముందు నుంచే, 1 year ముందు నుంచే బుకింగ్స్ ఉంటాయంట. నాకు కూడా అంత తెలియదు. ఇలా అయితే మా డే 1 అయితే సాగిపోయింది. బార్సిలోని టూర్ ఒకసారి ఆ సిటీ చూశాక మేమైతే ఈ క్రూజ్కి ఎక్కాము. ఇది నైట్ వ్యూ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకొని ఇలా 14th floorలో మేము బోట్ అంటే క్రూజ్ ఫ్రంట్ సైడ్ ఉండి మేమైతే ఫొటోస్ అనేది దిగాము. అండ్ అక్కడ చుట్టుపక్కల ఏరియా అంటే వ్యూ చూడడానికి వచ్చాము. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగున్నాయి. ఫొటోస్ అయితే ఆసమ్ వచ్చింది. చార్విక్ని కూడా ఫొటోస్ అయితే దించాము. ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఈ బార్సిలోనా క్రూజ్ అనే వీడియో యూట్యూబ్లో నేను చాలా సెర్చ్ చేసిన కానీ ఒక్కటి కూడా లేదు. సో ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే స్విమ్మింగ్ పూల్ అనమాట మన 14th floorలో. అండ్ ఇది వచ్చేసి మన క్రూజ్లో మిడిల్ అండ్ లేది లిఫ్ట్, ఇవన్నీ ఫ్లోర్స్ అనమాట. చూసారా ఇది క్రూజా హోటలా అన్నట్టు ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ అండి. మీరు కూడా మీకు లైఫ్లో ఛాన్స్ వస్తే కంపల్సరీ వెళ్ళండి. ఇప్పుడైతే మేము రెడీ అయినాం కదా, బ్రేక్ఫాస్ట్ కూడా క్రూజ్లో చేసేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి ఇప్పుడు మమ్మల్ని అయితే బయటికి తీసుకెళ్తారు. ఇక్కడైతే మనకు ఒక కీ ఇస్తారు. ఆ కీ చూపిస్తేనే బయటికి వెళ్ళనిస్తారు, ఆ కీ చూపిస్తేనే లోపలికి. అంటే అదొక యాక్సెస్ సెక్యూరిటీ అనమాట. అది చేసేసుకొని ఇప్పుడు మేము బయటికి పాలం సిటీ చూడడానికి వెళ్తున్నాము. ఇది కూడా బ్యూటిఫుల్ సిటీ అనమాట. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇలా బస్సులోనైతే తీసుకెళ్తున్నారు. ఇది అక్కడ పాలం సిటీ లొకేషన్స్. ఇదైతే మమ్మల్ని క్యాస్టల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇది ఒక ఓల్డ్ క్యాస్టల్ అని చెప్పారు. ఇక్కడ కూడా చూసేసి మా గైడ్ చెప్పింది విని అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే దిగామన్నమాట. ఇదైతే ఓల్డ్ క్యాస్టల్ అని చెప్పారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. అండ్ నేను మా వారైతే ఇలా ఒక వీడియో అలా షూట్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ బస్ ఎక్కేసి మళ్ళీ కొంచెం సిటీ టూర్, ఆ పాలం సిటీ అంతా ఓల్డ్ సిటీ అండ్ న్యూది చూపించారు. ఇది ఒక క్యాస్టల్. అండ్ ఇక్కడైతే రియల్గా క్రొకడైల్ ఉంది, చూస్తుంటే మీకు కూడా కనిపిస్తుంది. ఇందులో లోపలికి వెళ్ళాము. అక్కడ షాపింగ్ ఏరియా ఉంది. షాపింగ్ ఏరియా కూడా చూసుకొని తర్వాత ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ షాపింగ్ ఏరియా దగ్గరికి అయితే కొంచెం దొంగలు ఎక్కువ ఉంటారని చెప్పారు గైడ్ అయితే మాకు. అండ్ ఇక్కడ
ఇలా చెప్పేసరికి కొంచెం మేము కేర్ఫుల్గానే ఉండి ఈ లోపటైతే ఇలా ఉంది అంతా. ఇన్సైడ్ క్యాస్టల్ ఇన్సైడ్కి వెళ్తే ఇట్లా వాటర్ ఫాల్స్, అంటే లైక్ వాటర్ ఫాల్స్ కాదు, కొంచెం వాటర్ అట్లా డెకరేషన్. ఇక్కడైతే ఒక ఆమె మ్యూజిక్ ప్లే చేస్తుంది, బాగా అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లా అక్కడనే గ్లాసెస్ అలా అమ్ముతున్నారు, ఫ్రిడ్జ్ మ్యాకెట్స్. అండ్ ఇంకా లోపలికి తీసుకెళ్లారు, అక్కడ ఫుల్ ఆఫ్ షాపింగ్ అనమాట. ఇక్కడైతే మాకు 100 years ఓల్డ్ ఆలివ్ చెట్టు కూడా చూపించారు. ఇది అదే అనమాట. అండ్ 100 years ఓల్డ్ ఇక్కడ ఆలివ్స్ ఫేమస్. అంటే పర్చేస్ చేసేవాళ్ళు పర్చేస్ చేసుకోండి అని చెప్పారు. సో డే 3 అయితే, అంటే డే 1 జర్నీ, డే 2 బార్సిలోనా టూర్ అండ్ టర్మినల్కి అయితే ఎంటర్ అయ్యాం. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ సెకండ్ వీడియో.